చంద్రబాబు లోకేష్ పొలిటికల్ జోకర్లు అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. ప్రపంచంలోనే వీరిద్దరి అంత అసమర్థత రాజకీయ నాయకులు ఎక్కడా లేరు అని అసహనం వ్యక్తం చేశారు. లోకేష్ పుణ్యమా అని విద్యారంగం అంతా భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. భామినిలో స్కూల్ సెట్టింగ్ వేసి మరీ ఈవెంట్ చేశారు అని, ఒరిజినల్ స్కూల్కి వెళ్తే వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు కనిపిస్తాయని సెట్టింగ్ వేశారు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారన్నారు లక్ష్మీ పార్వతి. నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్ళి ఇది తండ్రి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట ఆయన. నాకైతే ఉండదు, విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడని అనుకుంటా. నేను ఎప్పుడూ కూడా విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు, అందువల్లనే అంత కుంటుపడిపోయింది. అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని తల్లికి వందనని పెద్ద గొప్పగా పేరు మార్చడం, ఏదో పథకాలు ఆయనయ్యను పేర్లు మార్చుకోవటం వేళ వంతు అన్నట్టుగా అయిపోయింది. పెట్టారు, అదైనా చేశారా అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం వచ్చేసరికి అరకొరగా అందులో 30 లక్షల మందిని తీసి పడేశారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదండి. ఇంత అసమర్థ రాజకీయవేత్తల్ని, ఇంత అసమర్థపు పరిపాలకుల్ని గతంలో ఎప్పుడూ చూడలే. ఇంత జోకర్స్ ఇంకెక్కడైనా ఉంటారా? పొలిటికల్ జోకర్స్ అంటే ఎవరో కాదు, ఈ తండ్రి కొడుకులే పెద్ద జోకర్స్ లాగా తయారైపోయారు.